3 తరాలు ఎంజాయ్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి మీరు వాళ్ళ రక్త మాంసాలతోటి మీరు హీరోలు అయ్యారు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది అని చెప్పి పోలీసులు కేసులు పెడితే నేను వెళ్ళిపోతాను బ్లాక్మెయిల్ చేస్తావా? అంటే నువ్వు చంపటము అంటే ఆయన డైరెక్టే చంపలేదు, కానీ అక్కడ అతను రావడంతో మరణం జరిగింది. అది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ ప్రాసెస్లో ఎఫ్ఐఆర్ అయింది, అతన్ని అరెస్ట్ చేశారు. అంత మటుకే నేను నేషనల్ అవార్డుని నన్ను అరెస్ట్ చేయొద్దు అని ప్రతిపక్ష నాయకుని కొడుకుతోటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ తోటి కుమ్మాయి కైగి ట్విట్ పెట్టించుకుంటావు. ఇక్కడ హరీష్ రావు తోటేమో చెప్పించుకుంటావు. అల్లు అరవింద్ని అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక మనకి పుట్టగతులు ఉండవు, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండదు, ఇక ఎవడు తెలంగాణ 4.5 ప్రజలు అడకదింటారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీ ఇవాళ బంద్ అయితే బతకలేమా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్. కాబట్టి వాడు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి. బాలీవుడ్కి పోతాడా, చెన్నైకి పోతాడా? వాళ్ళు వచ్చిన చెన్నైయే, ఇదంతా చెన్నై బ్యాచ్, సాంబార్ బ్యాచ్. వాళ్ళు బాంబేకి పోతే కూడా అదే అంటారు, లుంగీ బ్యాచ్, సాంబార్ బ్యాచ్, ఈ భద్రాస్ బ్యాచ్ అంటారు. కాబట్టి వాళ్ళు హైదరాబాద్ బ్యాండ్ని వాడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన ఫిలిం డెవలప్మెంట్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇక్కడ నుంచి తీసుకురాలేమా ఒక బలగం లాంటి సినిమాని? ఇంకెలాంటి సినిమాలు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఎంప్లాయ్మెంటు, ఉపాధి ఈ 4 మీద 4 కుటుంబాల మీద ఆధారపడి లేదు. కానీ ఎవరు ఆధారపడ్డారు అంటే ఒక కేటీఆర్, ఆ 4 ఒక కేటీఆర్, ఒక కవిత, ఒక హరీష్ రావు, ఒక కిషన్ రెడ్డి, వాళ్ళ బతుకులు వాళ్ళ ఇంట్లో పొయ్యిలు నడవాలి అంటే మళ్ళీ ఈ రెచ్చగొట్టాలి. అమాయకమైన ఓయూ జేఏసీ ముసుగులో ఎవరినో గుండాలను పంపించి, నిజంగా ఓయూసీ వాళ్ళు అయితే చెప్తున్నాను, ఆ రోజు ఉద్యమంలో టచ్ చేశారా వీళ్ళని? ఒక మోహన్ బాబునో 2-3 టచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేటీఆర్ అన్నారు, నీ నాలుకో కోస్తా ముక్కు కోస్తా అని. ఈ సిగ్గులేని వదలు మళ్ళీ వాళ్ళెంబడే తిరిగారు 10 సంవత్సరాలు. ఓయూ జేఏసీ నిక్కాసైన వాళ్ళు, అందులోంచి ఆ యూనివర్సిటీని నేను చదువుకున్నాను, నా మాదిరి ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. పివి నరసింహరావు అక్కడి నుంచి అయ్యిండు. దానికో చరిత్ర ఉంది. ఈ 4 బ్యాచ్ ఎవరైతే నేను చెప్పానో